హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును. నన్ను రక్షింపుము, నేను రక్షింపబడును. నేను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వాక్యంలో మనము చూస్తున్నట్లుగా స్వస్థపరచుము అని మనము స్వస్థత నొందుదామని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మనల్ని దేవుడు స్వస్థపరచడానికి, రక్షించడానికి మన కొరకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. స్వస్థత మనకు కావాలి అంటే మనము దేవుని దగ్గర అడగాలి. దేవుడి పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుందని మనము చూస్తూ ఉన్నాము. దేవుని గాయాల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనల్ని పుట్టించిన దేవుడు మన లోపములు, మన రోగాలను, మన పాపములను, మన శాపములను ఆయన బలి వేసుకున్నాడు. కాబట్టి మన స్వస్థపరచేది మన దేవుడు. మనలో పాపం ఉన్నప్పుడు స్వస్థత కలగదు. మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు స్వస్థత కలుగుతుందని లేఖనంలో చూస్తూ ఉన్నాం. మన పాపము ఆయన పైన వేసుకునేను కాబట్టి మన పాపము దేవుడు మోసను, మన శాపములను దేవుడు మోసను, మన అతిక్రమములు మన దేవుని పైన ఉంచబడను. కాబట్టి మన పాపములు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి మనకు స్వస్థత కలుగును. మనల్ని రక్షించడానికి, మనం స్వస్థపరచడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు స్వస్థత కలగజేస్తాడు. మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం ఎంతో మందిని, కుంటి వారిని, గుడ్డి వారిని, చెవిటి వారిని, రక్తం గల వారిని, పక్షవాతం గల వారిని, కుష్ఠములు ఎంతో మంది బాగు చేశాడు. యేసు ప్రభు ఆనాడు చేస్తాడు, ఈనాడు చేస్తూ ఉన్నాడు. మనం ఎంతో మంది క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా ప్రతివిధి దేవుడు ఈ కాలంలో కూడా చేస్తూ ఉన్నాడు. అందుకు స్వస్థపరచు యెహోవాను నేనని వాక్యంలో చూస్తున్నట్లుగా మనలో మనం సృష్టించిన దేవుని దగ్గరికి మనం వచ్చి అడిగినప్పుడు దేవుడు మనకు స్వస్థత దయచేస్తాడు. మన కొరకు ఈ లోకానికి రక్షించుట కొరకు వచ్చాడు. పాపముల నుండి, శాపముల నుండి, అతిక్రమముల నుండి మనల్ని విడిపించడానికి, నరకం నుండి తప్పించబడడానికి మన కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు. మనము రక్షణ పొందుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. దేవుని మనం రక్షించమని అడిగినప్పుడు దేవుడు తప్పక రక్షిస్తాడు. అందుకని మన కొరకు ప్రభు స్వస్థపరచడానికి, రక్షించడానికి మన కొరకై దిగి వచ్చాడు. అలాగే మనము స్వస్థత పొందుకొని, రక్షణ పొందుకొని మనము స్తుతి స్తోత్రముల పైన ఆశను దేవుని స్తుతించాలి. స్తోత్రముల కారణభూతుడగు మన ప్రభు. స్తుతి స్తోత్రముల పైన ఆయన నివసించు దేవుడు. అందుకని మనము లేఖనంలో చూస్తున్నట్లుగా స్వస్థత పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. దేవుని స్తుతించి, ఆరాధించి స్తోత్రాలకు కారణభూతుడగు దేవుని కనపరచాలి. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడవు తండ్రి నాయన, మమ్మల్ని స్వస్థపరచండి. అయ్యా, రక్షించే దేవుడవు తండ్రి, మమ్మల్ని రక్షించండి తండ్రి నాయన. నువ్వే స్తోత్రములు కారణభూతుడవు తండ్రి. వాక్యమాలు నెరవేర్చి సహాయం దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె.